హాయ్, ఎట్టున్నారు? నేనైతే మస్తుగున్నాను. ఈరోజు నేను ఒక మంచి వీడియోతో వచ్చాను తెలుసా. అది తోటకూర చిర్రాకుతో పుల్లగూర చేస్తున్నాను. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు ఎవరు టేస్ట్ చేసి ఉండరు అని నేను అనుకుంటున్నాను. ఒక్కసారి ట్రై చేయండి, ఈ టేస్ట్ మీరు ఎప్పటికీ మర్చిపోరు. ఫస్ట్ మనము ఆకుకూరని చిర్రాకుని అన్నీ ఒలుచుకోవాలి బాగా. తొడియాలతో పాటు వేసుకోవాలి. ముదురుంటే మాత్రము అది తీసేసేయాలి. లేతగా ఉన్న తొడియాలు ఆకులు అన్నీ బాగా ఒలిచేసుకోవాలి. ఆకుకూరలు తింటే చాలా ఆరోగ్యం అండి. వారానికి 3 సార్లు కానీ 4 సార్లు కానీ ఆకుకూర తింటే చాలా ప్రోటీన్స్ వస్తాయి, కళ్ళకు మంచిది అంటారు. ఈ రోజుల్లో కళ్ళు సరిగ్గా అందరికీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దానికోసం మనం ఆకుకూరలు అన్నీ, పాలకూర అన్నీ తినాలి. ఇది అది అనే లేదు, అన్ని కూరలు తినేటట్టు ట్రై చేయండి. ఇట్లా చేసుకుంటే ప్రతిరోజైనా తినచ్చు. ఒకసారి ట్రై చేయండి. ఆకుకూరంతా ఒలిచేసాము. ఆకుకూరని కడుక్కొని కుక్కర్లో వేసుకుందాము. కుక్కర్లో వేసుకున్నాక మనం దీనికి కావాల్సింది ఇంకేమేంటంటే టమోటాలు, ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోవాలి. టమోటాలు ఎక్కువ వేసుకోండి. టమోటాలు ఎక్కువ వేసుకుంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది. మినిమం 5 కానీ 6 కాయలు కానీ వేసుకోండి. 2 ఆనియన్స్ కూడా కట్ చేసి వేసుకోండి. దీంతోపాటు కొన్ని మిరపకాయలు అట్లా ఒలుచుకొని వేసుకోండి. ఎండుమిరపకాయలతో పాటు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి వేసుకోండి. ఆ 2 కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇంక మనం దీంట్లో పెసరపప్పు ఏం కాబట్టి అందుకనేసి కొంచెం ఉప్పు వేసుకోండి దానికి తగినంత. మనము చింతపండు కాబట్టి నిమ్మకాయ పిండుకుంటే చాలా మంచిది. పప్పులో చాలా వరకు నిమ్మకాయ పిండుకుండేది అలవాటు చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం పసుపు వేసేసుకొని ఇంకేముందండి, గ్యాస్ మీద పెట్టేసుకోవడమే. గ్యాస్ మీద పెట్టేసుకున్నాక ఒక 3-4 విజిల్స్ రావాలి. దాంట్లో ఉన్న వాటర్ని పక్కన పోసేసుకొని తర్వాత బాగా వెనుపుకోవాలి. బాగా వెనిపేసుకున్నాక ఇంక మనము తిరగమాత పెట్టేసుకుంటే సరిపోతుంది. ఒక బాండిల్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు, జీలకర్ర నలిపేసుకుంటే బాగా స్మెల్ వస్తుంది. జీలకర్ర వేసుకోవాలి. ఇంకొక ఆనియన్ కట్ చేసుకొని తిరగమాతకి ఆనియన్ ఫ్రై అయ్యాక గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ వేగనివ్వాలి. తర్వాత దీంట్లో కూడా కొంచెం ఎండుమిర్చి వేసుకోవాలి, కట్ చేసుకొని వేసుకోండి. ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి. కొంచెం కరివేపాకు వేసుకుందాము. కరివేపాకు వేసేసుకున్నాక కర్రీ దాంట్లో పోసేసుకుందాము. కర్రీ బాగా ఉడకాలి, ఎందుకంటే ఉడికితేనే పచ్చి వాసన పోతుంది తిరుగుమాతలో. అందుకని బాగా ఉడకనిస్తే ఆల్మోస్ట్ మన కర్రీ అయిపోయినట్టే. చూడండి ఎంత టేస్టీగా ఉందో, ఎంత గ్రీన్గా ఎంత బాగుందో చూడండి. ఇంకా టేస్ట్ అయితే మస్తు ఉంటుంది. ఒక్కసారి తిన్నారు అంటే ఈ పుల్లకూర చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఒకసారి.